గుంటూరులో డయేరియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి విడుదల పరామర్శించారు. కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. 7గురు డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ఎందుకు ఇంతమందికి డయేరియా లక్షణాలు వచ్చాయన్న దానిపై పూర్తి విచారణ జరుపుతామన్నారు. ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వాంతులు విరోచనాల కారణం చేత మరి జీజీహెచ్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. మరి ఈ లక్షణాలతో వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నాము. అలాగే సిటీ తరఫున కార్పొరేషన్ నుంచి మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా మరి నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ అనేది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిషనర్ గారు, మేయర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ రిలేటెడ్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ అనేది కలెక్టరేట్లో చేసుకోవడం జరిగింది. మరి మనం చూసినట్టయితే నిన్నటి నుంచి ఏదైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించిందో ఇది అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద కూడా ఒక రివ్యూ చేశాం. నిన్న మీరు కూడా అందరు ఉన్నారు. ఏదైతే జీజీహెచ్లో కొంతమంది పేషెంట్స్ రావడం జరిగిందో నిన్న మనకు చూసినట్టయితే మొత్తము సిటీ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా 12 మంది ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక 21 మంది దాకా కూడా రావడం జరిగింది. మొత్తము 41 మంది వరకు కూడా వచ్చారు. ఇలాంటి లక్షణాలు వామిటింగ్స్, విరోచనాలు ఇలాంటి లక్షణాలు అక్కడక్కడ అక్కడ ఒకటి అక్కడ రెండు అట్లాంటి కొంత సీజనల్గా కూడా మనం ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి స్కాటర్డ్గా ఇది కనబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఈ లక్షణాలతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బెస్ట్ వైద్యాన్ని ఈరోజు మన జీజీహెచ్లో మనం అందిస్తూ ఉన్నాం.